ఇదే ఆంధ్రప్రదేశ్లో మద్యం మత్తులో మద్నుబాబుల వీరంగం. ఒక్కసారి చూడండి, పవిత్రమైన తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం శిఖరాన తాండవం చేస్తున్నాడు తాగుబోతు. అక్కడ సెక్యూరిటీ ఏమి చేస్తుందో తెలియదు, పోలీసులు ఏమి చేస్తున్నారో తెలియదు. ఉదయం 6 గంటల నుండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 24/7 అందుబాటులో ఉండేది మద్యం ఆంధ్రప్రదేశ్లో. అందుకే కేవలం ఆదాయానికి చూస్తున్నారు కానీ ఉన్నటువంటి పరిస్థితులు విషమిస్తున్నాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆలోచించినటువంటి ప్రజాప్రతినిధులారా, ప్రభుత్వ అధినేతలారా, ఒక్కసారి చూడండి. కేవలం ఇది ఒక్కటే సంఘటన కాదు, రాష్ట్రంలో కొల్లలు, కానీ ఇది వెలుగులోకి వచ్చింది. ఎంతోమంది దారుణ హత్యలకు గురవుతున్నారు, మానభంగాలకు గురవుతున్నారు, అనేక విధాలుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు లోనవుతున్నారు. కానీ మీలో చలనం రాదా? మీలో మార్పు రాదా? ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సరైన నిర్ణయం తీసుకోలేరా? ప్రశ్నించే గొంతుక మీ సిక్కోలు చైతన్యం.